రాష్ట్రాభివృద్ధికి విదేశీ పర్యటనకు వెళుతున్న ముఖ్యమంత్రికి కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం అవమానకరమైన విషయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టుబడులు తీసుకురావడానికి ముఖ్యమంత్రికి విదేశాలకు వెళ్లే హక్కు కూడా లేదని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో పల్లెపల్లెకు పొన్నమన్న పల్లెపల్లెలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మంత్రి పర్యటించారు. గ్రామాల్లో ప్రభుత్వ పథకాల అమలు సమస్యలపై ప్రజలు రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో 173 గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పల్లెపల్లెకు పొన్నమన్న పల్లెపల్లెకు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంతో ముందుకు వెళ్తోందన్నారు. కానీ తెలంగాణ బీజేపీ నాయకులు తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్రాన్ని అడగడం లేదన్నారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్రం నుండి రావాల్సిన నిధులు ప్రాజెక్టుల కోసం ఎందుకు కళ్లమెత్తడం లేదని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో ఐక్యత కోసం కేంద్ర నాయకత్వం ప్రయత్నిస్తోంది. కానీ తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రాన్ని నిలదీయడంలో రాష్ట్ర ఇటు బీజేపీ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి సహకరించడంలో అటు కేంద్ర బీజేపీ నాయకత్వంలో ఐక్యత కనిపించడం లేదన్నారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, కానీ తెలంగాణకు రావాల్సిన మెట్రో రైల్, ఔటర్ రింగ్ రోడ్లు, ఇంటర్నల్ రేడియల్ రింగ్ రోడ్లు వంటి కీలక ప్రాజెక్టులతో పాటు రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ఇతర ప్రాజెక్టులకు కేంద్రం మోకాలడ్డుతోందన్నారు. చిన్న రాష్ట్రమైన తెలంగాణ అగ్రభాగంలో ఉండే విధంగా అభివృద్ధి దిశలో తీసుకుపోవాలని తమ ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తోందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యంలో ఫెడరల్ సిస్టంలో చాలా పొరపాటని విమర్శించారు. ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ జీవసత్యాలు లేక, తెలంగాణ అభివృద్ధి పట్ల అడగలేక, తెలంగాణ అభివృద్ధికి కేంద్రంతో కొట్లాడి నిధులు తేలేక పూర్తిగా కనుమరుగై బీజేపీ కార్యాలయానికి తాళాలు వేసుకునే పరిస్థితుందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర బీజేపీ నాయకులు మార్పు తెచ్చుకుని తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి కొట్లాడి నిధులు తెచ్చే ప్రయత్నంలో ముందుండాలని కోరారు. ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతంలో ఏ విధంగా ప్రజలకు అందుతూ ఉన్నాయి, అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఇంకా వాళ్ళకు అవసరమైనటువంటి అంశాలు, సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలనే కార్యాచరణతోటి హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న 173 గ్రామాల్లో పల్లెపల్లెకు ప్రజాపాలన, పల్లెపల్లెకు పొన్నమన్న కార్యక్రమం పేరు మీద నేను 19వ తేదీ నుంచి పర్యటన ప్రారంభం చేసిన. ఇది 4వ మండలం. ఈ విధంగా ప్రతిరోజు ఒక మండలంలో 5-6 గ్రామాలు తిరుగుతూ అక్కడ అందరితోటి సమావేశం ఏర్పాటు చేసుకొని అక్కడ ప్రజా సమస్యలను, ముఖ్యంగా ఆ ప్రజలకు సంబంధించినటువంటి ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో జలసిరి కార్యక్రమం ఏ విధంగా ఉంది, ఆయిల్ ఫామ్ ఏ విధంగా ఈ ప్రాంతంలో ఆరుతడి పంటలు వేసుకోవాలి, దాంతోపాటు ఆరోగ్యానికి సంబంధించి, విద్యకు సంబంధించి, అంగన్వాడీకి సంబంధించితో పాటుగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడంతో పాటుగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణము, పెన్షన్స్, కొత్త పెన్షన్స్ తదితర అనేక అంశాలకు సంబంధించి మరి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కార్యాచరణ తీసుకోవడం, వారందరినీ కూడా భాగస్వాములు చేసి వాళ్ళ సమస్యలను ఓపికగా వింటూ వాటిని అధికారులతో చర్చించి పరిష్కరించే రీతిలో కూడా కార్యాచరణ కొనసాగిస్తారు. ఈ కార్యాచరణ వల్ల గ్రామాల లోపల ప్రజలకు నేరుగా కలవడము, వాళ్ళ సమస్యలను పరిష్కరించడం దృష్టికి లిఖితపూర్వకంగా కానీ లేదా వారు చెప్పి వారి అధికారుల ద్వారా పరిష్కారం చేసుకోవాలని సందర్భంగా కోరుతాను. సీఎం టూర్ మీద ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్రం తీసుకున్నటువంటి వికసిత్ భారత్కు సంబంధించి తెలంగాణ 2047 అన్ని రాష్ట్రాల అభివృద్ధి అయితేనే దేశం కూడా అభివృద్ధి అవుతుంది, ప్రధానమంత్రి లక్ష్యాలు నెరవేరుతాయనే ఉద్దేశం కొద్దీ మేము భారతీయ జనతా పార్టీ అధికారంలో కాకున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ దేశ అభివృద్ధిలో తెలంగాణ భాగస్వామ్యం ఉండాలని మేము తెలంగాణ రైజింగ్ పేరు మీద ప్రధానమంత్రి ఆలోచన వికసిత్ భారత్ పద్ధతిగా మేము అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తెలంగాణలో అన్ని వర్గాల ఇంక్లూజివ్ గ్రోత్, అటు అన్ని రకాల అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు చేసుకునే భాగంలో మరి విదేశాల్లో పెట్టుబడులను సాధించడం కావచ్చు, లేకపోతే అనేక సదస్సుల లోపల మా యొక్క తెలంగాణ కీర్తిని ప్రతిష్ఠింపజేయడం కావచ్చు జరిగే కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు లండన్, అదేవిధంగా ఇంకా మీకు జ్ఞానోదయం కలగక ముఖ్యమంత్రి పర్యటనను కూడా రద్దు చేయడం, దాని తదుపరి మళ్ళీ రాజకీయమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారంటే మీకున్నటువంటి విచక్షణ, రాజకీయ ఆలోచన విధానాన్ని ఈ సందర్భంలో అడుగుతూ ఉన్నాం. తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నాం. తెలంగాణ ఏర్పాటు మీద మీరు విషయం కక్కుతూ ఉన్నారు, తెలంగాణ అభివృద్ధి మీద మీరు వివక్ష చూపెడతా ఉన్నారు, తెలంగాణ ప్రయోజనాల కోసం మీరు గొంతు ఇప్పడం లేదు. ఎంతసేపు మీలో ఐక్యత కొరకు ప్రయత్నం చేస్తుంది కేంద్ర పార్టీ, కానీ తెలంగాణ అభివృద్ధికి సంబంధించి కేంద్ర పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మీరు వాళ్ళకి చెప్పడం కానీ వాళ్ళు మీకు చెప్పడం కానీ జరుగుతలేదు. ఇటీవల పత్రికల్లో అనేక సందర్భాలు గమనిస్తే నాయకత్వంలో ఐక్యత ద్వారా తెలంగాణ అధికారంలో సాధించుకోవాలి, ఏదో ఉన్న ప్రభుత్వానికి ఏం సహకరించకుండా ప్రజల్లో వ్యతిరేకత ఇవ్వాలనే ప్రయత్నాన్ని దయచేసి తెలంగాణ ప్రజలు గమనించండి. మేము చిత్తశుద్ధితోటి
గత ప్రభుత్వంలా కాకుండా కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉండి అన్ని సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకొని పరిష్కారం చేసుకోవాలని అనుకుంటా ఉన్నాం. కానీ కేంద్రమే మోకాలు అడ్డుతూ మా మెట్రో రైలు కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, లేకపోతే ఇంటర్నల్ రేడియల్ రింగ్ రోడ్స్ కావచ్చు, ఇతర ప్రాజెక్టులన్నింటికీ అడ్డుకట్ట వేస్తూ జాప్యం చేస్తూ ఈరోజు తెలంగాణ అభివృద్ధికి సంబంధించి పక్క రాష్ట్రానికి ఇచ్చే నిధుల మాదిరిగా అనేక ఆర్థిక సహకారం అందించేటువంటి అవకాశం ఇవ్వట్లేదు. దానికి తోడు ఇక్కడ చిన్న చిన్న అంశాల మీద రేషన్ కార్డులో ఫోటో పెట్టమనో బాత్రూంలో ఫోటోలు పెట్టి అడుగుతున్నారు. మేము రాష్ట్రం నుంచి ఇస్తున్న పన్నుల్లో మాకు వాపసు వస్తుంది ఎంత, ఆ సగటు రేటు వేరే దక్షిణ రాష్ట్రాలకు ఉత్తర రాష్ట్రాలకు తేడా ఎంత ఉందో మరి దేశ ప్రజలందరికీ తెలుసు. అందుకే మళ్ళీ కోరుతా ఉన్నాం, మేము తెలంగాణ అందరికంటే